హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ చంటి. ఈ వీడియోకి లైక్ కొట్టకపోయినా పర్లేదు, కానీ వీడియో లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈరోజు మార్నింగ్ స్నానం చేద్దామని పెరట్లోకి వెళ్తుంటే కట్టెల పొయ్యి కోసం మా అమ్మ పెట్టిన కొన్ని చెక్క ముక్కలు కనిపించేయండి. చెక్క ముక్కలు ఏం ప్రత్యేకత అనుకుంటున్నారా? ఇదిగోండి, ఈ చెక్క నాకు చాలా ప్రత్యేకం. ఈ రోజుల్లో పిల్లలు బ్యాట్లు కావాలని పేరెంట్స్ని అడిగితే షాపుకు పోయి బ్యాట్లు కొంటున్నారండి. కానీ నా చిన్నతనంలో అలా ఉండేది కాదు. షాపుకు పోయి బ్యాట్ కొనేంత స్తోమత మాకు ఉండేది కాదండి. అందుకే ఈ చెక్కనే మా అమ్మ బ్యాట్ చేసి ఇచ్చిందండి. దీన్నే ఒక రియల్ బ్యాట్లా ఫీల్ అయ్యి నా తోటి వారితో కలిసి ఆడుకునేవాడిని. ఒకసారి చెక్కపేటలు చేతి గుచ్చుకుంటున్నాయని అమ్మతో చెప్తే ఇలా ప్లాస్టర్ వేసిందండి. దాదాపు ఇది జరిగి 10 సంవత్సరాలు అయి ఉంటుందండి. అయినా ఇప్పటివరకు ఇది చెక్కి చెదరలేదు. అమ్మ ప్రేమ ఎంత స్ట్రాంగ్ ఈ ప్లాస్టర్ కూడా తెలిసిపోయింది అనుకుంటా. ఏదేమైనా అమ్మ ప్రేమ వెలకట్లేనిది. అయినా ఆ రోజుల్లో డెడికేషన్ అలా ఉండేది. ఇప్పుడంటే రియల్ బ్యాట్లు యూజ్ చేస్తున్నాం, కానీ అప్పట్లో కొబ్బరి మట్టలో లేక ఇలా సొంతంగా తయారు చేసుకున్న బ్యాట్లతోనే ఆడేవాళ్ళం. ఇంకో మ్యాటర్ ఏంటంటే, ఆ రోజుల్లో బాల్ కొనడానికి కూడా డబ్బులు ఉండేవి కాదండి. మేమంతా రూపాయి కూడబెట్టుకొని స్టంపర్ బాల్ కొనుక్కునే వాళ్ళం. అయినా ఆ రోజుల్లో క్రికెట్ కోసం ఉన్నంత డెడికేషన్ చదువుల మీద కూడా ఉండేది కాదండి. ఏదేమైనా ఆ రోజుల్లో క్రికెట్ ఇచ్చినంత హ్యాపీనెస్ ఇంకేది ఇచ్చేది కాదు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.